హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ కోనె నాగ వెంకట ఆంజనేయులు గారు రచించిన ఓడలు బళ్ళు. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? మండు వేసవి, సూర్యాస్తమయ వేళ. ఉదయం నుండి నిప్పులు కురిపించిన భాస్కరుడు పడమర దిక్కున భాస్వరంలా ఇంకా మండిపడుతూనే నదీ గర్భంలోకి జారిపోతున్నాడు. కొత్తగా తయారై రంగులతో సింగారించుకున్న ఓడలు బళ్ల మీద నదీ తీరానికి చేరుకుంటున్నాయి. ప్రథమ ప్రయాణానికి సిద్ధమై పక్షులన్నీ గోళ్లకు చేరుకుంటున్నాయి. అప్పుడే ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి చేరిన జనార్దనం సోఫాలో రిలాక్స్ అవుతున్నాడు. అలవాటు ప్రకారం భార్య తీసుకురాకపోయే కాఫీ కోసం రోజులాగే ఎదురుచూడసాగాడు. కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలి భార్య అడుగుల సవ్వడికి కళ్ళు తెరిచాడు. మీ నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం అంటూ ఓ పోస్ట్ కార్డ్ అందించింది అతని భార్య నీరజ, కాఫీ కప్పు కంటే ముందుగానే. ఆ అందించడంలోని విసురు జనార్దనానికి ఉత్తరంలోని సారాంశాన్ని చదవకుండానే గ్రహించగలిగేలా చేసింది. సారాంశం అతను ఊహించిందే. బాబూ, ఈ పల్లెటూరులో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండలేకపోతున్నాంరా. నీకింతకు ముందు చెప్పినట్లుగానే సామాన్లన్నీ అమ్మేసి 14వ తారీఖున నేను అమ్మ మీతో శాశ్వతంగా ఉండిపోవడానికి వస్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితి వస్తుందన్న విషయం జనార్దనం ఊహించిందే. ఈ వయసులో అమ్మ ఏ పని చేసుకోలేకపోతుందిరా అబ్బాయి, ఇద్దరం నీ దగ్గరికి వచ్చేసి విశ్రాంతిగా కాలం గడపాలని ఉందిరా అంటుండేవాడు జనార్దనం తండ్రి. అతనెప్పుడు తల్లిదండ్రుల్ని చూడడానికి పల్లెకి వెళ్ళినా ఇప్పుడు ఈ ఉత్తరం చదవగానే అతని గుండె జారిపోయింది. ఇక ముందు తన ఇంటి పరిస్థితి ఎలా ఉండబోయేదో అతనికి సూచనప్రాయంగా తెలిసిపోతూనే ఉంది. ఇంకా ఇంట్లో రోజు తను చూసేది నరకమేనన్న ఊహ అతన్ని వణికింపజేస్తోంది. తాగుతున్న కాఫీ చేదుగా మారిపోయి గొంతు దిగనంటోంది. తమ పెళ్ళైన ఈ 2 ఏళ్లలోనే భార్య సంగతి పూర్తిగా అర్థమైపోయింది అతనికి. తమ ఇంట్లో తను, తన భర్త తప్ప భర్త తరపు మరో మనిషి ఉనికి సహించలేని స్వార్థపరురాలామె. అయినా స్వార్థానికి కూడా హద్దుండాలి కదా. తల్లిదండ్రులకు జనార్దనం ఒక్కడే సంతానం. ఏ 3-4 నెలలకో ఒకసారి కొడుకు ఇంటికి వెళ్ళి హాయిగా 10-15 రోజులు విశ్రాంతిగా గడపాలని అందరూ తల్లిదండ్రుల్లాగే వారు కోరుకుంటుంటారు. ఆ ఉన్న కాసిని రోజులు భార్య వాళ్ళని సంతోషంగా ఉండేలా చూసుకుంటే ఏం తరిగిపోతుందని బాధపడుతూ ఉంటాడు జనార్దనం. కానీ అది చెప్పుకున్నంత తేలికైన విషయం కాదని అనుభవం మీద గాని గ్రహించలేకపోయాడు జనార్దనం. 15-20 రోజులు కొడుకు ఇంట్లో గడిపిన తరువాత మళ్లీ పల్లెకు తిరిగి ప్రయాణమైపోతుండేవారు ఆ ముసలి తల్లిదండ్రులు. కోడలి మనస్తత్వం తెలిసిన జనార్దనం తల్లిదండ్రులు కొడుకు ఇంటికి వచ్చిన ప్రతిసారి కోడలికి అణిగి మణిగి ఎంతో అణుకువగా ఉంటూ ఉంటారు. కోడలు ఎప్పుడు పెడితే అప్పుడు తినడం, ఏం చెబితే అది చేయడం, ఎలా ఉండమంటే అలా ఉండటం వాళ్ళకు అలవాటైపోయింది ఈ 2 ఏళ్లలోనే. తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి ఉన్న ఆ కొద్ది రోజులు భార్య నోటి దురుసుతనం కారణంగా ఇంట్లో నరకం అనుభవించటం జనార్దనానికి కొత్తేమీ కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు శాశ్వతంగా పల్లెను వదిలి వచ్చి తమతోనే ఉండబోతున్నారంటే ఇకపై ఇంటి పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయో ఊహించుకుంటుంటే అతనికి వెన్నెముకలో వణుకొచ్చి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఏ పిల్లి మీదో ఎలుక మీదో వంకబెట్టి అత్తమామలు తేరగా తినిపోవడానికి వచ్చారన్నట్టు నేర్పుగా మాట్లాడటం నీరజకు వెన్నతో పెట్టిన విద్య. జనార్దనం నోరు మెదపలేదు. మెదిపితే ఏం జరుగుతుందో అతనికి అనుభవమే. పెళ్ళైన కొత్తలో ఓసారి ఇంటికి వచ్చిన తల్లిని పుల్లవిరుపు మాటలంటుంటే సహించలేక జనార్దనం మధ్యలో కలగజేసుకొని నీరజను కోప్పడ్డాడు. అంతే, అతనిపై ఇంతెత్తున లేచింది నీరజ. అమ్మే కావాలంటే పెళ్ళెందుకు చేసుకున్నావంటూ వారం రోజులు రగడ చేసి ఇంట్లో నరకం సృష్టించింది. అంతే, ఆ రోజు నుండి నీరజ సూటిపోటి మాటలతో తల్లిదండ్రుల్ని ఎంత హింసిస్తున్నా జనార్దనం ఎందుకలా అంటున్నావని భార్యని అడిగిన పాపాన పోలేదు. చాలా కొద్ది రోజుల్లోనే భార్య మనస్తత్వం ఏమిటో అతను సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నాడు. అత్తామామల పొడ అస్సలు గిట్టదామెకు. ఆ ఉత్తరం వచ్చిన రోజు నుండే భార్యాభర్తల మధ్య మాటల్లేవు. ఏం మాట్లాడితే ఏం పెడార్థం తీస్తుందోనన్న భయంతో జనార్దనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అత్తమామలు తన సుఖశాంతుల్ని దోచుకోవడానికి వస్తున్నట్లుగా భావిస్తూ నీరజ ముభావంగా ఉండిపోయింది.
మనకిష్టం లేదని కాలం ఎవరికోసం ఆగిపోదు కదా. ఎవ్వరూ ఎదురు చూడని ఆ రోజు రానే వచ్చింది. వస్తూనే ముసలివాళ్ళిద్దరినీ వెంట పెట్టుకొచ్చింది. భార్య నోటికి భయపడిన జనార్దనం తల్లిదండ్రుల్ని తీసుకురావటానికి రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళలేదు. తెల్లవారకు ముందే పెట్టే బేడతో పాలవాడి కంటే ముందుగానే దిగబడిపోయిన అత్తమామల్ని నిద్రమత్తులోనే చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించింది నీరజ. భార్య ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వులోని కృత్రిమత్వం జనార్దనానికి తెలియనిది కాదు. స్టేషన్లో నీకోసం చాలాసేపు ఎదురు చూశాం నానా అంది జనార్దనం తల్లి కొడుకు వైపు ఆపేక్షగా చూస్తూ. మెలకువ రాలేదమ్మా అన్నాడు జనార్దనం. అబద్ధం అమ్మ గ్రహిస్తుందని తెలిసినా. నిజానికి రాత్రంతా అతనికి నిద్రే లేదు. భవిష్యత్తు కళ్ల ముందు కరాల నృత్యం చేస్తుండటంతో దేవుడి కొట్టు పక్కనున్న చిన్న గది ఖాళీ చేసి ఉంచాడు జనార్దనం. అప్పటికే అందులో దిగారు వృద్ధ దంపతులు. ఆ గదిలో ఉన్న చిన్న అల్మరాలో తమ సామాన్లు బట్టలు సర్దుకున్నారు. గది సౌకర్యంగా ఉందిరా అబ్బాయి అన్నాడతని తండ్రి. నాన్న, నీకు వచ్చి అబద్ధాలాడటం? అవునులే, నువ్వు నా బాబువి కదా అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు జనార్దనం. పెచ్చులూడిపోయిన గోడలతో ఎలుకల బొరియలతో నిండిన ఆ గదిని మరోసారి కలిగజూస్తూ. వచ్చిన వారం రోజుల వరకు వేళకు సరైన తిండి అందించింది జనార్దనం తల్లిదండ్రులకు నీరజ. రోజు మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకురావటం, అవసరమైనప్పుడు ఇంట్లోకి కావలసిన పప్పులు ఉప్పులు ఖరీదు చేసి తీసుకురావటం జనార్దనం తండ్రి డ్యూటీ అయిపోయింది. తండ్రి పడుతున్న శ్రమ చూడలేక జనార్దనం చాటుగా బాధపడుతుంటే, మన ఇంట్లో పని మనం చేసుకోవటం శ్రమ ఎలా అవుతుందిరా అబ్బాయి అనేవాడు తండ్రి. ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క చెప్పి మిగిలిన చిల్ల అర్ధ పావలాలతో సహా కోడలికి తిరిగి అప్పచెప్పే తండ్రిని చూస్తే జనార్దనానికి ఎంతో జాలి కలిగేది. డబ్బుని ఏ మాత్రం లెక్క చేయకుండా అవసరాలకి ఎంత డబ్బు కావాలంటే అంత బీరువాల నుంచి తీసి ఇచ్చే తన చిన్నప్పటి తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు అతనికి. ఎంత డబ్బు ఖర్చైనా ఏం చేశావని గాని లెక్క చెప్పమని గాని అడిగేవాడు కాదు భార్యని. జనార్దనం తల్లి కూడా వృధా ఖర్చులేమీ చేయకుండా ఆ డబ్బు అవసరాలకు మాత్రమే ఖర్చు చేసేది. కాలం కలిసిరాక వ్యాపారంలో నష్టపోవడంతో ఆస్తులన్నీ పోయి సొంత ఇల్లు కూడా అమ్మేయవలసి వచ్చింది వాళ్లకు. జనార్దనం 9వ తరగతిలో ఉన్నప్పుడే ఆర్థికంగా చితికిపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పెద్ద చదువులు చదివించలేకపోయామేనని బాధపడుతూ ఉంటాడు అతని తండ్రి ఎప్పుడు. కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన జనార్దనం అంత కష్టము పడి ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని కాలం గడుపుతున్నాడు పట్నంలో. ఉద్యోగం రాగానే ఎవరో తీసుకువచ్చిన సంబంధం నచ్చటంతో నీరజను పెళ్లి చేసుకున్నాడు జనార్దనం తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో. తిష్ట వేసి 2 నెలలు గడిచిపోవటంతో అత్తమామలపై నీరజ చుర్రుబుర్రులు అధికమయ్యాయి. తినగ తినగ తీయదనమే చేదుగా ఉన్నట్టు ఇంక చెప్పేదేముంది. అత్తామామలు తన భర్త మీద పడి అతను సంపాదిస్తున్నదంతా మెక్కేస్తున్నారన్నట్లుగా మాట్లాడటం మొదలుపెట్టింది నీరజ. తన భర్త కాకముందే అతను వాళ్ల కొడుకు అన్న విషయానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేసింది ఆమె. ఆ అద్దె ఇల్లు ముసలి వాళ్ళిద్దరి రాకతో ఇరుకైపోయిందని, రేపు పిల్లా పాప పుడితే ఎలా సర్దుకోవడం అంటూ జనార్దనం దగ్గర సనగటం మొదలుపెట్టింది. అది అత్తమామలిద్దరికీ వినపడేలా. పండక్కో పబ్బానికో ఏ స్వీటో చేసినా తనకు భర్తకు తప్ప ఆశగా ఎదురుచూసే ముసలి వాళ్ళిద్దరికీ ఎంత మొక్కైనా మిగిల్చేది కాదు. తెగించి బజారు నుండి ఏ స్వీట్ ప్యాకెట్టో తీసుకువచ్చి తల్లికి ఇద్దామన్నా అదొక ప్రహసనము, పెద్ద తప్పు అయి కూర్చుంటుందని తెలిసి జనార్దనం ఆ ప్రయత్నం చేసేవాడు కాదు. ఏ సాయంత్రం పూటో బజారు వైపు వెళ్ళినప్పుడు జనార్దనం తండ్రి ఓ 3 రూపాయలు పెట్టి ఏ కాజానో మైసూర్పాకు మొక్కో తీసుకువచ్చి చాటుగా తల్లికి ఇస్తూ ఉండటం చూసిన జనార్దనం మనసు చివుక్కుమనేది. కళ్ళు తడిబారేవి. తన చిన్నతనంలో తనకిష్టమని తల్లి రోజంతా కష్టపడి రకరకాల స్వీట్లు, అరిసెలు, బొబ్బట్లు, మైసూరుపాకు ఇలాంటివి చేసి డబ్బాలకు ఎత్తే సంఘటనలు జ్ఞాపకం వచ్చేవి అతనికి. ఇంటి చుట్టుపక్కల వాళ్లకు కూడా పిన్నిగారు రుచి చూడండనో, వదిన అన్నయ్య గారికి పెట్టండనో గిన్నెలకు గిన్నెలు స్వీట్లు పంపించే అమ్మకు పట్టిన గతి చూసి అతని ప్రాణం గిలగిలలాడేది. తను ఆ ఇంటి యజమానురాలుగా, అత్తమామలు తన ఇంటి పనివాళ్లుగా భావించేది నీరజ. యజమానురాలికి పనివాళ్లు ఎప్పుడు లోకువే కదా, వాళ్ల పట్ల గౌరవ మర్యాదలు చూపాల్సిన అవసరమేముంది? ఏదో ఒక విధంగా ఏదో గొడవ పెట్టుకుని వాళ్ళని ఇంట్లో నుండి పంపించేయాలని ఆమె ఉద్దేశం.
అది గ్రహించలేనంత పిచ్చివాడు కాదు జనార్దనం. ఆమె ప్రయత్నాలు ఫలించి, ఆమె పథకాలు పారి, ఆమె తపస్సు ఫలించిన రోజు రానే వచ్చింది. ముసలి వాళ్ళిద్దరూ తమంతట తామే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనే నిర్ణయం తీసుకునేలా పరిస్థితుల్ని కల్పించిందామె. సంవత్సరం గడిచేసరికి ముసలాళ్ళిద్దరికీ ఇంకా ఆ ఇంట్లో ఉండటం నరకప్రాయంలో తోచసాగింది. మళ్లీ పళ్లకు వెళ్ళిపోయి ఎవ్వరితోనూ ఎలాంటి మాటలు పడకుండా స్వతంత్రంగా అక్కడే బ్రతికినంత కాలం గడిపేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అన్నీ ఆలోచించుకుని ఒకరోజు, బాబు, మేం మన ఊరికే వెళ్ళిపోదామనుకుంటున్నాం. అక్కడ మనుషులు, ఆ అనుబంధాలు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయిరా. మమ్మల్ని అక్కడికే పంపించేయి. శేష జీవితం కృష్ణ రామ ఆడుకుంటూ పుట్టు పెరిగిన ఆ ఊళ్ళోనే గడిపేస్తాం అని ప్రార్థిస్తున్న తండ్రి మాటలు జనార్దనం గుండెలను కలిచివేశాయి. తన ఇంట్లో నుంచి తిరిగి పల్లెకి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తండ్రి ఎందుకు తీసుకున్నాడో ఊహించలేనంత వెర్రివాడు కాదు జనార్దనం. చేతులు జోడించి, నన్నీ నరకం నుండి బయటపడే తండ్రి అంటున్నట్లు కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న తల్లి ముఖం చూడలేక తలదించుకున్నాడు జనార్దనం. ఇంత అశక్తుణ్ణి ఎందుకు కన్నావమ్మా అని మనసులోనే కుమిలి కుమిలి రోధించాడు. వాళ్లు తిరిగి పల్లెకి వెళ్ళిపోవటంలోనే అందరికీ సుఖం ఉందని గ్రహించిన జనార్దనం తల్లిని తండ్రిని తమ పల్లెటూరు తీసుకుపోయి అయిన వాళ్ల మధ్యలో ఉండేలా ఓ అద్దె ఇంట్లో దింపి కావలసిన వస్తువులు, పప్పులు, ఉప్పులు కొనిచ్చి అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటానని మాటిచ్చి కొంత డబ్బు తల్లి చేతిలో ఉంచి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. తిరిగి తన ఇంటికి వచ్చేసిన జనార్దనానికి తన ఇల్లు బోసిపోయినట్లు అనిపించింది. సంవత్సరం పాటు కష్టమో నష్టమో భరించి తల్లిదండ్రి తిరిగిన ప్రదేశాలు చూస్తూ ఉంటే అతని మనస్సును దిగులు ఆవరించింది. నిశ్శబ్దంగా మనసులోనే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. కాలం కరుగుతూ అన్ని దిగుళ్లను మురిపింపజేస్తున్న దశలో ఓ శుభవార్త జనార్దనం చెవిలో వేసింది నీరజ. త్వరలో జనార్దనం తండ్రి కాబోతున్నాడనేది ఆ శుభవార్త. తనను తండ్రిని చెయ్యబోతున్న భార్య మీద అకస్మాత్తుగా ప్రేమ పొంగిపొర్లింది జనార్దనం మనసులో. కారణం, గర్భవతి అయిన ఆమె ఆలనా పాలన చూసుకోవటానికి ఆమెకు తల్లిదండ్రులు గాని తోడబుట్టిన వారు గాని ఎవ్వరూ లేకపోవడమే. తల్లిదండ్రులకి వార్త తెలియజేసి మురిసిపోయాడు జనార్దనం. వాళ్ళు అక్కడి నుంచే తమ ఆనందాన్ని ప్రకటించారు. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు జనార్దనం. భర్త ప్రేమలో తన ములకులగా మునిగిపోయింది నీరజ. ఆమె కోరికలన్నీ ఎంత కష్టమైనా తీర్చటం భర్తగా తన బాధ్యతగా భావించసాగాడు జనార్దనం. ఆమె తినాలనుకున్నవన్నీ ఎంత ఖరీదైనా క్షణాల్లో కొని తీసుకువచ్చి ప్రేమగా భార్యకు కొసరి కొసరి తినిపించేవాడు. ఆమె ఆనందంగా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. అప్పుడే విధి తన కరకు కోరలు విప్పింది. జీవితాన్ని చిన్నాభిన్నం చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించింది. సజావుగా సాగిపోతున్న వారి జీవితాల్లో అపశృతి తొంగి చూసింది. గర్భవతిగా ఉన్న భార్యను డాక్టర్ దగ్గర పరీక్ష చేయించి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్లు ప్రయాణిస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఆటో డ్రైవర్తో పాటు జనార్దనం కూడా అక్కడికక్కడే ఆ క్షణంలోనే దుర్మరణం పాలయ్యాడు. గర్భవతి నీరజ చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకోగలగటం భగవంతుని లీలగానే భావించాలి. ఉన్న ఒక్క ఆధారమైన భర్త హఠాన్మరణంతో తెగిన గాలిపటమే అయ్యింది నీరజ జీవితం. దిక్కుతోచని నీరజను ఆదుకుని అక్కున చేర్చుకున్నది వృద్ధులైన ఆమె అత్తామామలే. జరిగిన ఘోరం తెలిసిన జనార్దనం తల్లిదండ్రులు పరుగు పరుగున నీరజను చేరుకున్నారు. కొడుక్కి జరపవలసిన ఉత్తర క్రియలన్నీ జరిపించి పట్నంలోని ఆ ఇంటిని ఖాళీ చేయించి సామాన్లతో పాటు కోడలిని పల్లెలోని తమ అద్దె ఇంటికి తెచ్చుకున్నారు. పుత్రశోకాన్ని దిగమింగుకొని జనార్దనం తల్లిదండ్రులు. ఇటు నీరజ పశ్చాత్తాపంతో కుమిలిపోతోంది. అత్తామామల పట్ల తన ప్రవర్తించిన తీరు జ్ఞాపకం చేసుకుని సిగ్గుతో చితికిపోసాగింది. ఎవరి దగ్గరైతే తన యజమానురాలిగా ప్రవర్తించిందో వాళ్ల ఇంట్లోనే తనిప్పుడు పని మనిషిగా ఉండవలసిన పరిస్థితి వస్తుందేమోనని భయపడసాగింది. అదే సమయంలో అందుకు సిద్ధపడింది కూడా. కానీ ఆమె భయపడినట్లేమీ జరగలేదు. మానవత్వం కొలువై ఉన్నచోట ప్రతీకారం తీర్చుకోవడమన్న ప్రశ్న ఉదయించదు కదా. ఆమె అత్తమామలు నీరజను తమ కోడలిగా కాక తమ యజమానురాలుగానే భావించి ఆమెకు సేవలు చేశారు. ఆమెను గాజుబొమ్మ కంటే అపురూపంగా చూసుకుంటూ ఆమెకు సుఖప్రసవం అయ్యేలా చూశారు. అత్తామామల అంతులేని ప్రేమానురాగాలలో ఉక్కిరి బిక్కిరి అవుతూ నెలల నిండగానే పండంటి తనయుడికి జన్మనిచ్చింది నీరజ.
నీరజను తమ కూతురుగా చూసుకుంటూ నీరజ కొడుకులో మరణించిన తమ కొడుకు జనార్దనాన్ని చూసుకుంటూ మురిసిపోసాగారు ఆ వృద్ధ దంపతులు. కోడల్ని మనవడని అల్లారు ముద్దుగా చూసుకోవాలన్న తలంపుతో తిరిగి కష్టించి శ్రమపడటానికి నడుం బిగించారు ఆ వృద్ధులు. తూర్పున అరుణోదయమైంది. బళ్ల మీద నదీ తీరానికి చేరుకున్న ఓడలు ఆ బళ్లనే అవతల తీరానికి చేరుస్తున్న దృశ్యం మనోహరంగా ఉంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.